Hi, hello, welcome. Indian Idol, one of the toughest and biggest songs competition in India. అక్కడ ఒక సౌత్ ఇండియన్ వెళ్ళి గెలిచి రావడం అంటే సాధారణమైన విషయం కాదు. నార్త్ ఇండియన్ హవా ఎక్కువ కొనసాగుతుంది, ఎందుకంటే హిందీ పాటలు ఎక్కువ పాడాలి అక్కడ. సో అలాంటి కాంపిటీషన్లో తెలుగు వాళ్ళు గెలవడం చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. కానీ ఈసారి ఇద్దరు తెలుగు వాళ్ళు గెలిచారు. ఒకళ్ళు రేవంత్, మరొకరు రోహిత్. సో ఈ గర్వకారణమైనటువంటి మూమెంట్ని ఇంకా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు తెలుగు వాళ్ళంతా కూడా. ఆ మూమెంట్ని మర్చిపోలేని మూమెంట్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. సో మనతో పాటు రోహిత్ ఉన్నాడు. తన జర్నీ, ఇండియన్ ఐడల్తో జర్నీ ఎలా ఉంది, ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు, అక్కడ ఎలా ఫీల్ అవుతున్నాడు, అతనితో మాట్లాడు. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎట్లా అనిపిస్తుంది? కొద్ది రోజులు గడిచాయి, బట్ స్టిల్ హౌ యూ ఫీలింగ్ అబౌట్ ఇట్? దిస్ థింగ్ ఈజ్ ఎ గ్రేట్ ఫీలింగ్ సార్. అండ్ ఇంకా చెప్పాలి అంటే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫినాలే దాకా వచ్చి థర్డ్ పొజిషన్లో ఉంటానని. గాడ్స్ గ్రేస్, ఇంకా నాకు సంగీతం నేర్పించిన మా గురువుల బ్లెస్సింగ్స్, పేరెంట్స్ బ్లెస్సింగ్స్. అట్ దట్ మూమెంట్, అంటే అనౌన్స్మెంట్ చేసినప్పుడు బహుశా టెలికాస్ట్ లేట్ అయి ఉండొచ్చు, మీకు ముందు తెలుస్తుంది. అప్పుడు ఆ టైంలో ఎట్లా ఫీల్ అయ్యావు అసలు? అంటే ఇంతమంది ఉన్నారు, టఫెస్ట్ కాంపిటీషన్, ఆల్రెడీ ఒకళ్ళు గెలుస్తున్నారనే విషయం మనకి ప్రాబ్గా అర్థమైపోయింది. అవును. సో నేను ఎక్కడ ఉంటాను, ఎలా గెలుస్తాను, గెలిచినప్పుడు ఎట్లా అనిపించింది నీకు ఫీలింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ 3 దాకా వచ్చిందే పెద్ద అచీవ్మెంట్గా ఫీల్ అవుతాను సార్ నేను. అంటే ఒక చిన్న ఫీలింగ్ ఏంటంటే టాప్ 3 దాకా వచ్చాను, అక్కడ దాకా ఎక్స్పెక్టేషన్ లేదనమాట నాకు. జస్ట్ నా పాట మీద ఫోకస్ పెట్టాను, పాడుతూ వచ్చాను. టాప్ 3 దాకా వచ్చేసరికి ఇంకా లైట్గా చిన్న ఎక్స్పెక్టేషన్ మొదలైందనమాట. సరే ఇక్కడ దాకా వచ్చాను కదా, ఇంక ఇప్పుడైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకపోతే బాగుండదేమో అన్నట్టు. అప్పటి వరకు ఎక్స్పెక్టేషన్ లేదండి, ఫ్రాంక్గా చెప్తున్నాను, నిజంగా లేదు. ఇంకా అప్పుడు థర్డ్ ప్లేస్ అని చెప్పగానే అయ్యా అనిపించింది. జస్ట్ ఒక 2 minutes అనిపించింది హార్డ్లీ. కానీ ఒక్కసారి నాకు అక్కడ 3 months నుంచి అక్కడే ఉన్నానండి. కానీ నాకు ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఒక్కసారి గుర్తు చేసుకున్నాను అనమాట. నాకు అక్కడ మంచి ఎట్లా అయింది అన్నది గుర్తు చేసుకున్నాక అప్పుడు మొత్తం అన్నిటి ముందు ఇది చాలా చిన్నగా అనిపించింది అనమాట. వన్ మోర్ థింగ్, ఫస్ట్ ప్లేస్లో వచ్చింది మన తెలుగు. ఎగ్జాక్ట్లీ అండి. అది చాలా గర్వకారణం అని చెప్పాలి. ఎందుకంటే అంత పెద్ద నేషనల్ షోలో ఫినాలే దాకా ఇద్దరు సేమ్ ప్లేస్ నుంచి వచ్చి ఒకళ్ళు విన్నర్, ఒకళ్ళు థర్డ్ ప్లేస్ అంటే అది చాలా గ్రేట్ అని. కాంటెస్ట్ లో ఒకసారి రెడ్ జోన్ లోకి వెళ్ళిపోయిన రోహిత్ ఫినాలేకి వచ్చి సెకండ్ రన్నర్ అప్ ఎలా రీచ్ అవ్వగలిగాడు? ఏంటి రీజన్? ఎగ్జాక్ట్లీ అండి. నేను అంటే టేక్ ఆఫ్ నాది చాలా మంచిగా అయిందండి అక్కడ కాంపిటీషన్లో. నేను ఇక్కడ నుంచి హైదరాబాద్లో వెళ్ళాను ఫస్ట్ సెలక్షన్కి. వెళ్ళి అక్కడికి వెళ్ళంగానే లైక్ ఇప్పుడు మీకు మొత్తం ప్యాటర్న్ చెప్పాలంటే మొత్తం ఇండియా నుంచి 58,000 ఎంతమంది వచ్చారు కంటెస్టెంట్స్ అందరూ. వాళ్ళలోకి 250 మందిని షార్ట్ లిస్ట్ చేశారనమాట మొత్తం. ఆ 250 నుంచి నాకు టాప్ 24కి డబుల్ ప్రమోషన్ వచ్చిందనమాట ఫస్ట్లో. లైక్ ఒక గోల్డెన్ మైక్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది, లైక్ బెస్ట్ పర్ఫార్మర్ అన్నట్టు. నాకు తెలిసి హైయెస్ట్ గోల్డెన్ మైక్ తీసుకున్నది. ఎగ్జాక్ట్లీ, అవును. అట్లా ఫస్ట్ టైం గోల్డెన్ మైక్ వచ్చి టాప్ 24లోకి వెళ్ళాను. టాప్ 24 నుంచి టాప్ 14లోకి సెకండ్ టైం గోల్డెన్ మైక్ వచ్చిందనమాట. అయితే ఇంకా నేను అక్కడ ఓకే అంతా బాగానే ఉంది, కూల్గా పాడితే ఓకే అన్నట్టు ఫిక్స్ అయ్యాను అనమాట. పాడుతూ ఉన్నాను. కానీ మధ్యలో ఒక ఎపిసోడ్కి వచ్చేసరికి ఏమో నేను లిరిక్స్ దగ్గర లైట్గా ఫంబుల్ అయ్యాను అనమాట. ఫంబుల్ అయ్యి హిందీ లిరిక్స్ మర్చిపోయి మన రీజనల్ లాంగ్వేజ్కి వచ్చాను అనమాట. తెలుగులో పాడడం స్టార్ట్ చేశాను అనమాట. అయితే అక్కడ ఒక చిన్న షాక్ లాగా అనిపించింది. సాథియా అండి, అది మన పచ్చందనమే సాంగ్ ఉంది, అదే సాంగ్. సఖీ సినిమాలో. ఎక్కడ ఫంబుల్ ఒకసారి మనం రిపీట్ చేసుకుందాం. డెఫినెట్ గా పల్లవి చరణం, ఫస్ట్ చరణం అయిపోయింది, హిందీ లిరిక్స్ మర్చిపోయి తెలుగు లిరిక్స్. ఎగ్జాక్ట్లీ. అంటే నాకు వాళ్ళు అక్కడ ఒక లైన్ పాడడానికి ఇచ్చారనమాట, ఆప్షన్ ఇచ్చారు. అంటే ఒక లాస్ట్లో ఒక ఎండింగ్ లైన్ మాత్రం నీ లాంగ్వేజ్లో పాడున్నట్టు ఆప్షన్ ఇచ్చారు. కానీ నేను ఇంకా కంప్లీట్గా స్టక్ అయిపోయాను అనమాట పాట చివరికి వచ్చేసరికి. అయితే పాట ఆపితే డిస్క్వాలిఫై అది. అంటే ఇంకా కరెక్ట్ నా మైండ్ సెట్ కరెక్ట్గా పనిచేసి, ప్రాపర్గా పనిచేసి పాట ఆపకూడదు అన్నట్టు లాంగ్వేజ్ షిఫ్ట్ చేశాను అనమాట. షిఫ్ట్ చేశాక జడ్జెస్ కూడా లైట్గా షాక్ అయ్యారనమాట, అదేంటి మొత్తం అలా షిఫ్ట్ అయింది ఏంటి అని. తప్పుగా తీసుకోలేదు, వాళ్ళు కూడా కన్సిడర్ చేయలేదు.
కానీ నువ్వు లైట్గా ఫంబుల్ అయ్యావు, టెన్షన్ పడుతున్నావు, ఎందుకు టెన్షన్ పడ్డావు అని నాకు క్వశ్చన్ చేశారనమాట అనుమాలిక్ సార్. అయితే అప్పుడు నాకు హార్ట్ రేట్ బాగా ఇంక్రీజ్ అయిపోయింది, చాలా ఫుల్ ఇంక్రీజ్ అయిపోయి నోట్లోంచి మాట రాలే అనమాట, స్టక్ అయిపోయాను కంప్లీట్గా, బ్లాంక్ అనమాట నేను ఆ టైంలో. అయితే ఇంకా అప్పుడు ఇంకా ఫిక్స్ అయిపోయాను నేను ఇవాళ ఎలిమినేట్ అయిపోతానేమో అన్నట్టు మెంటల్గా ఫిక్స్ అయ్యాను. ఫిక్స్ అయితే గాడ్స్ గ్రేస్ ఏంటంటే ఆ ఎపిసోడ్లో నాకన్నా ఇద్దరు కొద్దిగా తక్కువ పాడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సేవ్ అయ్యాను. ఇంకా అప్పుడు నేను ఒకటి ఫిక్స్ అయ్యాను అనమాట, ఇంకా ఇలా కాదు ఉంటే ఇప్పటి నుంచి చివరి దాకా ఉండాలి అన్నట్టు స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి మెంటల్గా నెక్స్ట్ ఇమీడియట్ ఎపిసోడ్లో బౌన్స్ బ్యాక్ అయ్యి మొత్తం అందరిలోకి టాప్ చేశాను అనమాట నెక్స్ట్ ఎపిసోడ్. అది అక్కడ నుంచి పికప్ ఒక విధంగా చెప్పాలి అంటే అది నా లైఫ్లోనే ఒక మంచి బ్రేకింగ్ పాయింట్ అనమాట. లైక్ నా కాన్ఫిడెన్స్ బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఒకసారి ఆ పాట యా డెఫినెట్గా. साथिया साथिया मधम मधम तेरी केली हसी साथिया साथिया सुन के हमने सारी पीली हसी हंसती रहे तू हंसती रहे हया की लाली खिलती रहे जुल्फ के नीचे गर्दन पे सुबह शाम मिलती रहे सौंधी सी हंसी तेरी खिलती रहे मिलती रहे. బహుశా ఈ పాట నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. విన్నా కూడా ఓకే అది కాకుండా ఇది నాకు వన్ ఆఫ్ ది మోస్ట్ కంఫర్టబుల్ సాంగ్స్ అండి ఇది. కానీ ఆ రోజు ఎందుకు అలా అయిందో టెన్స్ అయినప్పుడు అలా జరుగుతుంది. సో బేసిక్గా అందరం నార్త్ ఇండియన్ టైంలో అక్కడ అంతా హవా నడుస్తూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటాం, హార్డ్గా ఉంటుంది అనుకుంటాం. హిందీ ఎంత టఫ్ మన అందరికీ తెలుసు, తెలుగు లిరిక్స్ గుర్తుపెట్టుకుంటే హిందీ లిరిక్స్, బట్ ప్రాక్టికల్గా అక్కడ ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లం ఏంటనేది అర్థమవుతుంది. సో హౌ టఫ్ ఇట్ ఈస్ టు బీ దేర్ ఇన్ ఇండియన్ ఐడల్? యాక్చువల్గా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను అనమాట ఇండియన్ ఐడల్కి వెళ్ళాలి అని. లైక్ ఒక లాస్ట్ 2 years కూడా వాళ్ళు సెలెక్షన్స్ పెట్టినట్టే పెట్టి కిడ్స్ సీజన్ స్టార్ట్ చేశారనమాట. అయితే నేను చిన్నప్పటి నుంచి హిందీ సాంగ్స్ పాడడంలో నాకేం ట్రబుల్ లేదు, హిందీ మాట్లాడడంలో కొంచెం అంటే అంత యాక్యురేట్గా మాట్లాడలేను హిందీ, కానీ పూర్తిగా అర్థమవుతుంది నాకు. అది కాకుండా నేను ఇండియన్ ఐడల్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను నిగమ్ సార్కి చాలా పెద్ద ఫ్యాన్ అండి. యా డై హార్ట్ ఫ్యాన్ అనమాట. లైక్ నేను ఎస్పీబీ సార్కి నిగమ్ సార్కి క్రేజీ ఫ్యాన్ అనమాట. జస్ట్ నేను ఇండియన్ ఐడల్కి ఎందుకు వెళ్ళానంటే స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే జస్ట్ ఆయనను మీట్ అయ్యి ఆయన ముందు అట్లీస్ట్ ఒక సాంగ్ అయినా పాడదాం అన్న డ్రీమ్తో వెళ్ళాను. కానీ ఫార్చునేట్గా ఆయన నుంచి వచ్చిన అప్రిసియేషన్ కానీ ఆయన నుంచి వచ్చిన లవ్ అండ్ సపోర్ట్ కానీ అసలు నేను ఎప్పటికీ మర్చిపోలేను అనమాట. అది లైఫ్ చేంజింగ్ అనమాట నాకు నిజంగా. మోరల్ సపోర్ట్ కూడా చాలా మనకి, మనం అడ్మైర్ చేసే ఒక పర్సన్ మనకి మెంటర్ గా మారిపోతే బాగుంటుందని. అండ్ అది కాకుండా సౌత్ ఇండియా నుంచి ఈసారి 5 contestants వచ్చామండి. టాప్ 14లో హైదరాబాద్ నుంచి ఇద్దరం వచ్చాము, నేను రేవంత్ అన్న. చెన్నై నుంచి 2 సింగర్స్ వచ్చారనమాట, మాళవిక శ్రవణ్ అని. కానీ టాప్ 5 దాకా ముగ్గురం సస్టైన్ అయ్యామన్నమాట సౌత్ నుంచి. టాప్ 5లో 2 నార్త్ ఇండియన్స్ ఉన్నారు. చెన్నై నుంచి ఆ అమ్మాయి పేరు చెప్పా కదా, మాళవిక అని. ముగ్గురం సస్టైన్ అయ్యామన్నమాట. అది చాలా గొప్ప విషయం అని చెప్పాలండి, ఎందుకంటే అంత పెద్ద నేషనల్ ప్లాట్ఫామ్ మీద సౌత్ ఇండియా నుంచి ముగ్గురు టాప్ 5 దాకా సస్టైన్ అయ్యారు అంటే అది చాలా గ్రేట్ అని చెప్పాలి. అది కాకుండా వాళ్ళు అంత రిస్ట్రిక్షన్స్ పెట్టలేదన్నమాట మాకు కూడా. లైక్ డిక్షన్ మీద ప్రాపర్ కేర్ తీసుకుని నువ్వు అక్కడ తప్పు పాడావు ఇక్కడ తప్పు పాడావు అన్ని అంటే అంత పిన్ పాయింట్ చేసి తప్పులు చెప్పకుండా మాకు కొద్దిగా సపోర్టివ్గా ఉన్నారనమాట. లైక్ తప్పులు చెప్పేవారు కానీ బ్యాక్ స్టేజ్ చెప్పి నెక్స్ట్ ఎపిసోడ్కి మీరు ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి అన్నట్టు మాకు కంఫర్ట్ జోన్ ఇచ్చారనమాట మెయిన్గా. అది థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి. అక్కడ నుంచి ఇనిషియల్గా వెళ్ళేటప్పుడు మీ హిందీ వొకాబులరీ కానీ లిరిక్స్ గుర్తుపెట్టుకో ఆ కండిషన్ ఎలా ఉంది, వెళ్ళిన తర్వాత ఎట్లా చేంజ్ అయ్యింది? అంటే బేసిక్గా నేను లిరిక్స్ గుర్తుపెట్టుకోవడంలో కొంచెం పూర్ అండి. నేను పాట అయితే ఫాస్ట్గానే నేర్చుకోగలను, అది ఒక చిన్న గిఫ్ట్ ఉంది నాకు. లైక్ ఎంత టఫ్ సాంగ్ అయినా కానీ మ్యాక్సిమం ఒక ½ an hourలో నేర్చుకునే మైండ్ పవర్ అయితే ఉంది. కానీ లిరిక్స్ బై హార్ట్ చేయడంలో నాకు కొద్దిగా ట్రబుల్ అనమాట. అకాడమిక్స్లో అంత కష్టం ఉండేది కాదండి నాకు. లైక్ అంటే
మంచి స్టూడెంటే అండి. అంత ఇంటెలిజెంట్ కాకపోయినా కానీ ఒక 75-80% దాకా మేనేజ్ చేసేవాడిని. లిరిక్స్ దగ్గరకు వచ్చేసరికి నాకు ట్రబుల్ అనమాట. అంటే అంటే ఎక్కడ ట్రబుల్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఉరుకు అని ఒక వర్డ్ ఉందనుకోండి, అది కాకుండా నాకు దాని పక్క మీనింగ్స్ అన్ని గుర్తొస్తుంటాయి పాడుతున్నప్పుడు. అందుకు నేను స్టక్ అయిపోతూ ఉంటాను. అంటే కరెక్ట్ వర్డ్ కాకుండా దాని ఆల్టర్నేట్ వర్డ్ పెట్టేస్తుంటాను గుర్తుపెట్టుకునేటప్పుడు ఆ మీనింగ్ గుర్తుపెట్టుకుంటాం. ఎగ్జాక్ట్లీ. అక్కడ నాకు కొంచెం ట్రబుల్ అయ్యేదన్నమాట. కానీ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి నేను, ఆ ఒక్క పాట తప్ప మిగిలిన పాటలన్నీ నాతో కరెక్ట్గా పాడించినందుకు. కరెక్ట్గా గుర్తున్నాయి. గుర్తున్నాయి. ఆన్ స్టేజ్ ఎప్పుడు వెళ్ళినా కానీ నాకు పాట మీద కన్నా వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టామండి, లిరిక్స్ మీద. ట్యూన్ గుర్తునేది, ఇన్బిల్ట్ ఉండేది, శృతి అన్నీ ఉండేవి. ఉండేది. కానీ లక్కీగా ఆ ఒక్క పాట తప్ప మిగిలిన పాటలు ఎక్కడ అది ట్రబుల్ సమ్ అవ్వలేదు నాకు. అంటే వెళ్ళిన మీ ఇద్దరిలో రేవంత్ మరీ ప్రాబ్లం అయింది అనుకుంటా కదా లిరిక్స్ కి సంబంధించి. అంటే ఆ విషయంలో కొంచెం ఫెచింగ్ ఉందేమో మీకు. ఎగ్జాక్ట్లీ అండి. అంటే ప్రాబ్లం ఏంటంటే అన్నకి హిందీ లాంగ్వేజ్ కొంచెం టచ్ తక్కువ, కానీ తను కూడా మంచి హార్డ్ వర్క్ చేసి కోపప్ చేయడానికి ట్రై చేశాడు కాబట్టి ఫస్ట్ ప్లేస్. సో ఆ విషయంలో నీకు కొంచెం ఫెచింగ్ ఉంది, హిందీ వచ్చింది కాబట్టి ఎగ్జాక్ట్లీ అవి కూడా అర్థం చేసుకోవడానికి పాడడానికి బాగుంది. లాంగ్వేజ్ వచ్చు కాబట్టి నేను మేనేజ్ చేయగలను మీరు చెప్పినట్టు. సో సెకండ్ క్లాస్లో ఉన్నప్పటి నుంచే మీరు సింగింగ్లోకి వచ్చినట్టు. ఒకసారి ఆ జర్నీ ఎలా జరిగింది? నేను కరెక్ట్ నా సింగింగ్ జర్నీ గురించి చెప్పాలి అంటే అండి, నాకు 5 years ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. నా ఫస్ట్ సాంగ్ వచ్చేసి బంగారు కోడిపెట్ట సాంగ్ ఉంది, మెగాస్టార్ సార్ది. ఓకే, 5 years ఉన్నప్పుడు. ఎంఎం కీరవాణి సార్ది. అది హమ్ చేస్తూ ఉండేవాడిని అంట. అయితే మా అత్త అంటే మా నాన్న వాళ్ళ బేసిక్గా మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉందే మ్యూజిక్? అదే చెప్తున్నానండి. మా నాన్న వాళ్ళ సిస్టర్ పాడతారు, ఎల్డర్ సిస్టర్. ఆవిడ చెప్పారనమాట మా అమ్మ వాళ్ళకి, వీడిని తీసుకెళ్ళి సంగీతం నేర్పిస్తే కొంచెం సింగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు చెప్పారనమాట. అయితే లక్కీగా మా అమ్మ వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి చేర్పించారనమాట. ఇంకా అప్పటి నుంచి అలా స్టార్ట్ అయిందనమాట జర్నీ. సో ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు అటు అకాడమిక్స్ కానీ ఇటు సింగింగ్? బేసిక్గా చెప్పాలి అంటే అండి, నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ మీద చాలా ప్యాషన్ ఉందండి. అంటే అకాడమిక్స్ కూడా మంచిగానే అయింది ఫార్చునేట్. బట్ ప్యాషన్ అనేది ప్యాషన్ అనేది ఇంట్రెస్ట్ మెయిన్గా, చాలా ఇంట్రెస్ట్ అనమాట. అంటే చిన్నప్పుడు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉండేది నాకు అక్కడ ఇంటి దగ్గర. అయితే అందరూ క్రికెట్ ఆడడానికి పిలిచేవాళ్ళు అనమాట. నేను క్రికెట్ అన్నా కూడా ఇష్టమే నాకు. అయితే క్రికెట్ ఆడడానికి వెళ్ళేవాడిని. లైక్ ఒక ఫస్ట్ బాల్ సెకండ్ బాల్ అవుట్ అయిపోయేవాడిని అనమాట. లేదండి, అది అలా అయిపోయేది అనమాట. అయితే ప్రతి బాల్ ఇంట్లో కొట్టడం, అద్దాలు బాగా కొట్టడం అయిపోయేది. సరే, నేను ఎప్పుడైతే అవుట్ అయిపోయానో అప్పుడు వెంటనే ఇంటికి వచ్చి పాటలు పాడుకునేవాడిని అనమాట. ఫ్రెండ్స్ అందరూ చెప్పేవాళ్ళు అనమాట, అరే ఏంట్రా నువ్వు, నీకు అదే ఇట్లా అయితే లాస్ట్ బ్యాటింగ్ ఇస్తాం నీకు అన్నట్టు చెప్పేవారు. కానీ నేను పట్టించుకునేవాడిని కాదు. నాకు సింగింగ్ ఇంట్రెస్ట్, అంత ఇంట్రెస్ట్ అనమాట నాకు మ్యూజిక్ అంటే. రియాలిటీ షో వచ్చేసి మా టీవీలో పాడానండి, పాడాలని ఉందిలో ఎస్పీబీ సార్ హోస్ట్ చేసింది. ఇంకా అయితే అప్పుడు నేను పాడినప్పుడు హార్డ్లీ ఒక క్వార్టర్ ఫైనల్స్ దాకా వచ్చి ఎలిమినేట్ అయిపోయాను అనమాట. అప్పటికి ఇంకా నేను సంగీతం నేర్చుకోవడం అప్పుడప్పుడే బిగినింగ్ స్టేజ్ అనమాట. అయితే అప్పుడు ఎలిమినేట్ అయిపోగానే అనుకున్నాను అనమాట, దీనిలో చాలా కష్టం, మ్యూజిక్లో బాగా నేర్చుకోవాలి అన్నట్టు అనుకున్నా, ఫిక్స్ అయ్యాను. అదొక లెసన్గా ఉండింది. ఎగ్జాక్ట్లీ లెసన్గా ఉండింది. ఇంకా ఒక కసి అంటారు కదండి, అది కొంచెం వచ్చిందనమాట. అదేంటి మరి అంత ఫాస్ట్గా ఎలిమినేట్ అయిపోవడం ఏంటి అన్న కసి వచ్చి లైట్గా ఇంకా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. మెయిన్గా నాకు సంగీతం నేర్పించిన మా గురుగారు కర్ణాటక సంగీతం ఏమో వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారు, లైట్ మ్యూజిక్ ఏమో రామాచారి సార్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను సైమల్టేనియస్గా. ఇంకా అలా నా 8th క్లాస్లో నెక్స్ట్ షో జీ టీవీలో పాడాను, జీ సరిగమప. అయితే అందులో కూడా టాప్ 8 దాకా వచ్చి ఎలిమినేట్ అయ్యాను అనమాట. అయితే నాకు ప్రాబ్లం ఏంటంటే అండి, అబ్బాయిలందరికీ లైక్ ఒక 16 years వచ్చేసరికి వాయిస్ మెచ్యూరిటీ అయిపోతుంది. కానీ నాకేమైందంటే, నాకు నా ఇంటర్ 2nd year దాకా నాకు కంప్లీట్గా ఫీమేల్ వాయిస్ ఉండింది అనమాట.
కొంచెం Yeah. లీన్ వాయిస్ యా కొంచెం కాదండి, అది చాలా అంటే ఫీల్ అయ్యేవారు. యా లైక్ ఎలా చెప్పాలంటే అమ్మాయి మాట్లాడుతుంది అన్నట్టు అనుకునేవారు అనమాట అందరూ. అయితే ఇంకా నాకు ఇంకా టెన్షన్ అయింది అనమాట, అంటే ఏంది వాయిస్ ఇంతే ఉండిపోతుందా లైఫ్ లో, అందరు మెచ్చుకునే వాళ్ళు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అండి. సింగింగ్ వైజ్ లైక్ తప్పులేని చెప్పేవారు కాదు, కానీ అందరు చెప్పేవారు ఏంటంటే నీ వాయిస్ ఇంకా చేంజ్ అవ్వలేదమ్మా, మరి దానికి నువ్వు ఏం చేస్తావు మాకు అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ. అయితే అది నేను 16 దాకా వెయిట్ చేశానండి, కాలేదు. 17కి కాలే, 18కి కాలే, ఇంకా ఇంకా అరే అమ్మ ఇంతే ఏమో వాయిస్ అనుకున్నా ఇంకా. కానీ మంచి థింగ్ ఏంటంటే అందరికీ ట్రాన్సిషన్ టైము ఒక 1 year ఉంటుంది, కానీ నాకేమైందంటే ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయాక ఒక వితిన్ 20 daysలో ఇప్పుడుండే వాయిస్కి షిఫ్ట్ అయిందనమాట, కంప్లీట్ ఇట్లా షిఫ్ట్ అయిందనమాట. దానికి నేను థ్యాంక్స్ చెప్పాలి దేవుడికి. అయ్యాక ఇండియన్ ఐడల్ గెలిచిన తర్వాత ఎట్లా ఉన్నాయి ఆపర్చునిటీస్, ఎలా ఉన్నాయి? యా అదే చెప్తున్నాను. నేను యాక్చువల్గా ఇండియన్ ఐడల్కి వెళ్ళడానికి ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఏంటంటే, నేను ఇండియన్ ఐడల్కి వెళ్ళే ముందు ఆపర్చునిటీస్ వచ్చేవండి నాకు, లైక్ అన్ని టిప్ ఆఫ్ ది ఫింగర్ దాకా వచ్చేవి, కానీ లాస్ట్ మినిట్లో వెళ్ళిపోయావు అనమాట. అంటే నేను ఇంకా లైట్గా ఇంకా కొద్దిగా డిప్రెస్ అయ్యాను అనమాట. అయ్యో ఏంటి ఎందుకు ఇలా అవుతుంది అంటే, బేసిక్గా ఏంటంటే టైం అనేది నేను నమ్మేవాడిని కాదండి ఇంతకుముందు. టైం ఏంటి, లక్ ఏంటి, హార్డ్ వర్క్ కదా మెయిన్ అని. కానీ 99% టాలెంట్ ఉన్నా కానీ 1% లక్ లేకపోతే ఏది కాదు. అది నాకు ఇప్పుడు ఈ అనుభవం యా ఎగ్జాక్ట్లీ అండి. అంటే అంతకుముందు అందరూ లక్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి అంటే నేను నమ్మేవాడిని కాదు. లక్ ఫ్యాక్టర్ ఎందుకు ఉంటుంది, లక్ ఎలా డిపెండెంట్ అవుతుంది, ఉంగరాలు లాంటివి ఏమైనా పెట్టుకుంటున్నా అదేం లేదండి. అంటే నేను మెయిన్గా ఇప్పుడు ఎక్కడ రిలీఫ్ అంటే నాకు లైక్ నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఇది రావాలి అది రావాలి అనుకున్నప్పుడు ఏది రాలేదు నాకు. నేను ఇంకా ఇండియన్ ఐడల్ వచ్చే ముందు కూడా జస్ట్ ఒక ట్రై చేద్దాం, ఎక్కడి దాకా వస్తే అక్కడి దాకా అన్న మైండ్ సెట్తో వచ్చాను. గాడ్స్ గ్రేస్ వర్క్ నేను హ్యాపీగా పాటలు పాడుకుంటూ వచ్చాను ఇక్కడి దాకా వచ్చాను. అది కాకుండా నాకు వెళ్ళిపోయిన ఆపర్చునిటీస్ అన్నీ ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట. దానికి చాలా నేను మీ షోస్ చాలా వరకు చూసాను. నేను పాడతా తీగా కానీ పాడాలని ఉంది, చాలా షై పర్సన్ లా కనిపించారు. అంత అంటే ఓ టాకెటివ్ గా కాకుండా మిగతా వాళ్ళు ఈవెన్ వెన్ కంపేర్ టు రేవంత్ ఇస్ సో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ డాన్స్ ఇలాంటివన్నీ కూడా అతనికి ఒక యాడెడ్ అడ్వాంటేజ్. ఆ విషయంలో అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అప్పటికంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నట్టు లెక్క. ఇంత మాట్లాడుతున్నారు అంటే చాలా ఇంప్రూవ్ అయినట్టు లెక్క. అక్కడ ఏమన్నా మీకు బ్యాక్లాగ్ వచ్చిందని అనుకుంటున్నా, ప్రాబ్లం అయింది అనుకుంటున్నా? అంటే అక్కడ నాకు అంటే ఏంటంటే అండి, బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి కొద్దిగా టిమిడ్ పర్సన్ అనమాట. కానీ నేను టిమిడ్గా ఎందుకుంటాను అంటే, నేను అనుకున్నది ఏంటంటే మెయిన్ కాన్సన్ట్రేషన్ నేను బేసిక్గా సింగర్నండి. బేసిక్గా సింగర్ అయినప్పుడు మెయిన్ ఫోకస్ సింగింగ్ మీద పెట్టి లైక్ నాకు ఒక టైం వచ్చినప్పుడు, నాకు ఒక బ్రేక్ వచ్చినప్పుడు అప్పుడు యాక్టివ్గా ఉందాము అని నేను ఫిక్స్ చేసుకున్నా అండి. లైక్ అంటే ఫోకస్ సింగింగ్ మీద కాకుండా పక్కకి డీవియేట్ చేయడం నాకు ఇష్టం లేదనమాట. యా కానీ నాకు అక్కడికి వెళ్ళాక అర్థమైంది ఏంటి అంటే పర్ఫార్మెన్స్ కూడా కావాలి అన్నట్టు అనిపించింది. లైక్ నేను ఇండియన్ ఐడల్లో ఫస్ట్ ఫాలో అయ్యి ఉంటారు. సారీ పాత ఇండియన్ ఐడల్ ఎగ్జాక్ట్లీ. లైక్ అంటే ఇప్పుడు నేను ఫస్ట్ హాఫ్ దాకా నాకు వచ్చిన సాంగ్స్ కూడా అన్ని సాఫ్ట్ సాంగ్స్ అట్లాంటివి వచ్చాయి. కానీ నాకు ఫస్ట్ హాఫ్ అయిపోయాక లైక్ టాప్ 8కి వచ్చాక నాకు ఫస్ట్ సాంగ్ ఒక ఫోక్ సాంగ్ వచ్చిందనమాట. లైక్ ఈ పాట మర్చిపోయాను కదండి, లిరిక్స్ మర్చిపోయిన నెక్స్ట్ ఎపిసోడ్ నాకు ఒక కంప్లీట్ ఫోక్ సాంగ్ వచ్చిందనమాట. వాళ్ళు కూడా ఎందుకు ఇచ్చారంటే నన్ను టెస్ట్ చేయడానికి ఇచ్చారు. అది నాకు ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది అనమాట. అయితే ఇంకా ఏ పాట అది? ఒక ఫోక్ సాంగ్ అండి, చలత్ ముసాఫిర్ అని, కంప్లీట్ ఫోక్ సాంగ్ అనమాట. కంప్లీట్ పర్ఫామ్ చేయాలి సాంగ్ అది. అయితే ఇంకా నేను ఇంకా ఫిక్స్ అయ్యాను మెంటల్గా, లేదు మొత్తం ఎన్ని రోజులు ఇంకా కామ్గా ఉన్నాను, కానీ ఇప్పుడు అలా ఉంటే కుదరదు అని చెప్పి ఇంకా ఫుల్ పర్ఫామ్ చేశాను అనమాట. సోనూ నిగమ్ అందరికంటే ఎక్కువ మిమ్మల్ని అప్రిషియేట్ చేసేవాడు, దగ్గర తీసుకునేవాడు, ఎక్స్పెక్ట్ చేసేవాడు. సో సోనూ నిగమ్తో జర్నీ ఎట్లా అనిపించింది? అది మీకు చాలా ఇష్టం, క్రేజీ అని చెప్పి. ఎగ్జాక్ట్లీ అండి, అది అన్బిలీవబుల్ అండి. ఆయన నుంచి అంత మంచి కామెంట్స్ రావడం అంటే
ఎందుకంటే కంట్రీలోనే మొత్తం ఆయన గ్రేటెస్ట్ సింగర్స్లో ఒక ఆయన. అది కాకుండా ఆయన రికార్డింగ్లో ఎంత పర్ఫెక్ట్గా పాడతారో లైవ్లో కూడా అంత పర్ఫెక్ట్గా పాడే సింగర్. లైవ్లో పర్ఫెక్షన్తో పాడడం అనేది చాలా కొద్ది మందికి ఉండే అదృష్టం. అది వాళ్ళల్లో ఆయన ఒక ఆయన. ఆయనకి నాలో నచ్చింది ఏంటంటే మెయిన్గా నా వాయిస్ టెక్స్చర్ ఆయనకి నచ్చింది. అది కాకుండా నా గమకాలు అంటారు కదండి, అది ఆయన కనెక్ట్ అయ్యారనమాట. అదే చెప్పారు ఆయన, అది ఎంతోమందికి చాలా ప్రాక్టీస్ చేస్తే వచ్చేది, కానీ నీకు దేవుడు గిఫ్ట్ ఇచ్చారు, దానికి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవాలి, నిన్ను నువ్వు తక్కువ అనుకోకూడదు, నువ్వు అది చెప్పి కాన్ఫిడెంట్గా ఉండాలి, లైక్ బ్రైట్ ఫ్యూచర్ ఉంది నీకు అన్నట్టు బ్లెస్ చేశారనమాట. ఆయన పాడిన పాటల్లో మీకు బాగా నచ్చిన పాట? ఆయన ఎన్నో గొప్ప పాటలు పాడారండి. నాకు అభి ముజ్మే కహి అన్న సాంగ్ చాలా ఇష్టం, అగ్నిపత్ ఫిల్మ్. ఒకసారి వింటే. యా డెఫినెట్గా. అభి ముజ్మే కహి బాకీ థోడీ సి హై జిందగీ जगी धड़कन नई जाना जिंदा हूँ मैं तो अभी कुछ ऐसी लगन इस लम्हे में है ये लम्हा कहा था मेरा अब है सामने इसे छू लो जरा मर जाऊं या जी लो जरा खुशियाँ चूम लो या रो लो जरा मर जाऊं या जी लो जरा. సూపర్. థ్యాంక్ యూ. ఆయనది ఒక టిపికల్ వాయిస్. ఎగ్జాక్ట్లీ. యా అవునండి. సో ఆ వాయిస్ చాలా ప్లెజెంట్ టైంలో ఎగ్జాక్ట్లీ అండి. యా రైట్. సో ఈ ఇండియన్ ఐడల్ గెలిచిన తర్వాత మీ ఇంటి నుంచి కానీ మీ మెంటర్స్ నుంచి మీ గురువుల నుంచి ఎట్లాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? ఎలా ఉంది వాళ్ళ ఫీలింగ్? అంటే నేను ఇండియన్ ఐడల్ కంప్లీట్ అయిపోయాక రీచ్ బాగుంటుంది అన్నట్టయితే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇంత హ్యూమంగానెస్ రీచ్ ఉంటుందని నేను అసలు అనుకోలేదండి. లైక్ నేను ఎక్కడికి వెళ్తున్నా పబ్లిక్ అందరూ గుర్తుపడుతున్నారు, అది మంచిగా అనిపిస్తుంది. అడగడం మర్చిపోయాను, ప్రైజ్ మనీ వచ్చిన తర్వాత మొత్తం మేక్ ఓవర్ చేసుకుంటారని చెప్పారు కదా, అది ఫస్ట్ వస్తే చేసుకుంటే జోక్స్ పార్ట్. అది అంటే ఆ ఎపిసోడ్లో నాకు ఒక ఫన్ ఎలిమెంట్ కోసం వాళ్ళ క్వశ్చన్ చేశారు, అది ప్రీ ప్లాన్. నో అంటే ప్రస్తుతానికి ఐ డోంట్ మీన్ ఇట్. చూస్తాను, మోస్ట్లీ ఇంకొక 1 yearలో ట్రై చేస్తాను. ఫైనల్గా మీరు ఫినాలేలో బాగా స్ట్రెస్ అయిన మూమెంట్ ఏమైనా ఉందా? స్ట్రెస్ అంటే ఆ ఒక్క ఎపిసోడ్ తప్ప నాకు మళ్ళీ ఏం స్ట్రెస్ లేదండి. ఫినాలేలో కూడా లేదండి. ఎందుకు స్ట్రెస్ లేదంటే నాకు మొత్తం ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ దాకా తీసుకుంటే కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి నాకు, అవి లైఫ్ టైం ఎక్స్పీరియన్సెస్ అనమాట. లైక్ ఒక ఎపిసోడ్లో సుఖ్వీందర్ సార్ వచ్చారనమాట. సుఖ్వీందర్ సింగ్ సార్ వచ్చినప్పుడు ఆయన సాంగ్ ఒకటి నాకు ఇచ్చారు, లైక్ లగన్ లగన్ సాంగ్ అని ఒక పాట ఇచ్చారు నాకు. అది పాట పాడినప్పుడు ఆయన మొత్తం అక్కడి నుంచి లేచి వచ్చి నా దగ్గర దాకా వచ్చి నన్ను హగ్ చేసుకుని పబ్లిక్ ఓటింగ్ అపీల్ ఆయన చేశారనమాట నా బదులు. అంటే మొత్తం ఇప్పుడు దాకా పాడిన సింగర్స్ అందరూ చాలా బాగా పాడారు. ఎగ్జాక్ట్లీ అండి. అంతే. ఏ పాట అది? లగన్ లగి అని. ఆయన చెప్పిన థింగ్ ఏంటంటే, నేను పబ్లిక్ అందరికీ చెప్తున్నాను, ఈ అబ్బాయికి కంపల్సరీ ఓట్ చేయండి, అండ్ ఇతను విన్ అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అని. అది ఇంకా అంతకన్నా ఇంకా లైక్ ఎన్ని కోట్లు ఇస్తే అటువంటి కామెంట్. జోగియా జోగియా लगन 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 लग गई रे तुमसे मेरी लगन लगी
ओ लगनी 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 लग गई रे तुमसे मेरी लगनी लगी आंखें तेरी दर्श को तरसे याद में तेरी नैना बरसे होठ पे नाम तेरा सांसों में ही नाम तेरा ओ मेरा दिल गया 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 लगन 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 लग गई रे तुमसे मेरी लगन लगी. సో రోహిత్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఎట్లా వెళ్దాం అనుకుంటున్నావు, ఏ రూట్లో వెళ్తున్నావు? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే సింగర్గానే ఉందామని ప్లాన్ ఉందండి, సెటిల్ అవుదామని ప్లేబ్యాక్ సింగర్గా. అది కాకుండా నాకు ఎన్ని లాంగ్వేజెస్లో ఆపర్చునిటీస్ వస్తే మొత్తం అన్ని లాంగ్వేజెస్లో పాడాలని నాకు ఒక గోల్ ఉందన్నమాట. ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక మంచి సందర్భంలో Yeah. గొప్ప సింగర్గా నేను మళ్ళీ కలుసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రోహిత్. థ్యాంక్ యూ.